అది వెయిట్ లిఫ్టింగ్ సెంటరో లేదంటే మరి జిమ్మో తెలీదు కానీ, ఇక అక్కడికి పల్లవి, చరణ్ ఇద్దరు వెళ్తారు. అయితే అక్కడ ఒక పనావిడ ఊడుస్తూ ఉంటుంది. అక్కడ ఒక డంబెల్ చాలా వెయిట్‌తోని అక్కడ ఉంటుందనమాట. ఇక ఆ పనావిడ అది పక్కకెత్తి పక్కన పెట్టి ఊడుద్దామని ట్రై చేస్తూ ఉంటే ఎత్తలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదేమో పల్లవి గమనిస్తుంది. "ఏంటమ్మా అది పక్కకి జరపాలా? ఒక్క నిమిషం" అని చెప్పి పల్లవి అలా సింపుల్‌గా ఒక్క చేత్తో ఎత్తేసి పక్కన పెట్టేస్తుంది. ఇక ఇది అక్కడున్న జిమ్ ఓనర్ గమనిస్తుందనమాట. ఇక ఆవిడ ఊడ్చేసి పక్కకు వెళ్తుంది. సరే ఊడ్చేసి పక్కకెళ్ళగానే మళ్ళీ పల్లవి ఎక్కడుందో అక్కడ తీసి అక్కడ పక్కన పెట్టేస్తుందనమాట. ఇక ఇది గమనించిన ఆ జిమ్ ఓనరొచ్చి, "ఏంటమ్మా నువ్వు చేసింది?" అని చెప్పి పల్లవిని అడిగితే, "ఏంటండి నేనేం చేశాను తప్పు? అది ఆవిడ ఊడవలేక ఇబ్బంది పడుతూ ఉంటే తీసి పక్కన పెట్టాను. మళ్ళీ ఎక్కడితో అక్కడ పెట్టేశాగా" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు ఆ జిమ్ ఓనర్ అంటుంది, "అసలు అంత ఈజీగా అవలీలగా ఒక్క చేత్తో తీసి పక్కన పెట్టావు. ఎంత బలం ఉందమ్మా నీకు. అసలు మేము 2 చేతులతో ఎత్తినా కదలదు. అసలు చరణ్ కూడా చాలా సార్లు చాలా కష్టపడ్డాడు ఎత్తడానికి. తనే చాలా కష్టంగా లిఫ్ట్ చేశాడు. అలాంటిది నువ్వు ఒక్క చేత్తో అంత ఈజీగా ఎత్తేసావు. ఏమయ్యా చరణ్, ఎప్పుడైనా మీ వైఫ్‌కి ఎక్కడైనా ట్రైనింగ్ ఇప్పించావా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కానీ అది? చాలా ఈజీగా లిఫ్ట్ చేసేసింది. దీనికి ఇంత టాలెంట్ ఉంది. నువ్వు చాలా ఎంకరేజ్ చేయాలయ్యా. చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీ వైఫ్‌కి. తను చాలా టాలెంటెడ్" అని చెప్పి అందరూ మెచ్చుకుంటూ ఉంటే, "అవును, ఈ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది. చాలా బలం ఉంది" అని చెప్పి అందరూ అక్కడున్నవాళ్ళు, "నీ వైఫ్‌ని నువ్వు ఎంకరేజ్ చేయాలి" అని చెప్పి చరణ్‌కి చెప్తూ ఉంటే, పల్లవి చూస్తూ ఉంటుంది. మరి చరణ్ ఏమంటాడు ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్‌లో. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.